ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి రెండు చాలా సులువైనటువంటి మంత్రాలు మీరే ఊహించలేరు. ఇటు ఈ మంత్రాలు మీ అందరికీ కూడా తెలిసినటువంటివే కావచ్చు, కానీ ఈ యొక్క మంత్ర శక్తి ప్రభావాలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే చాలా తక్కువ అంచనా వేస్తాం మనం, చాలా నోటికి చాలా సులువుగా చెప్పగలుగుతున్నామనో లేకపోతే మంత్రం చాలా సులువుగా ఉండేసరికి కొంతమంది చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ అవి గనక నిత్యం సాధన చేసేటువంటి వాళ్ళకి శక్తి ప్రభావమో ఇంత అంతా కాదు. ప్రహ్లాదుడు స్వయంగా కోరుకున్నటువంటి సమయాల్లో విష్ణుమూర్తిని రప్పించగలిగాడు కేవలము ఓం నమో నారాయణాయ అనబడేటువంటి మంత్రంతోని. అలాగే ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనబడేటువంటి చాలా సులువైనటువంటి మంత్రంతో విష్ణుమూర్తిని రప్పించగలిగాడు. అలాగే ఓం నమ శివాయ అనబడేటువంటి తపస్సులతో ఎంతో మంది ఋషులు ఆ యొక్క పరమేశ్వరుని రప్పించుకోగలిగారు. అదే విధంగా చాలా సులువైనటువంటి గణపతి స్వామి వారికి సంబంధించిన రెండు మంత్రాలు ప్రక్రియలు నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. వీటి వలన ఏం వస్తుంది అని అంటే వాక్శుద్ధి అనేటువంటిది వస్తుంది. మీ యొక్క నోటితో మీరు ఏం కోరుకుంటే అది, ఏం తలుచుకుంటే అది, మనస్సులో ఆ గణపతి స్వామివారిని తలుచుకుని ఆ యొక్క మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే కనుక ఏదైనా కూడా లభిస్తుంది. అటు డబ్బులు కావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనబడేటువంటి ఉద్దేశంతో కావచ్చు. అలాగే విద్యార్థులు కూడా ఈ యొక్క మంత్ర సాధన చెయ్యొచ్చు. చక్కగా జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉంటుంది, చక్కగా చదువు అనేటువంటిది వస్తుంది, విద్యల్లోని ఆరితేరినటువంటి వాళ్ళు అవుతారు. అలాగే అబ్రాడ్ వెళ్ళేటువంటి ఉద్దేశాలు ఉన్నటువంటి వాళ్ళు చేయొచ్చు. అబ్రాడ్ యొక్క యోగాలన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్చుకోగలుగుతారు. పోటీలు అనేటువంటివి మీరు ఏదైనా పాల్గొనేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే వాటన్నిటిలోని కూడా విజయం సాధిస్తారు. ఇంకా ఇది అది అని చెప్పేదేముంది, అనంతము ఈ సర్వము కూడా మీకు లభిస్తాయి అన్నమాట. ఇది అని తేడా లేకుండా ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలని చాలా మందికి కోరికలు ఉంటాయి. వ్యాపారం డెవలప్ అవ్వాలి అని చెప్పి చాలా మంది కోరికలు ఉంటాయి. నాకు ప్రమోషన్ రావాలి, మంచి డబ్బులు రావాలి అని చాలా మంది కోరికలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రక్రియని వరుసగా ఒక నెల రోజుల పాటు కూడా క్రమం తప్పకుండా చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నెరవేరుతుంది. నెల రోజుల పాటు చెయ్యాలా అని అంటే మీకు మార్పు అనేటువంటిది మీరు ఊహించినటువంటి విధంలో మీకు అది మీరు గమనించుకోగలగటానికి ఈ యొక్క నెల రోజుల పాటు చేయమని చెప్పబడి ఉంది. కానీ ఈ లోపే మీకు దీని యొక్క పరిస్థితుల యొక్క మార్పులు ఇవన్నీ కూడా మీకు కనపడతాయి. మీరు ఊహించినటువంటి విధమైనటువంటి పరిస్థితికి చేరుకోవడానికి నెల రోజుల పాటు చేయొచ్చు. ప్రతిరోజు ఎక్కువగా కష్టపడక్కర్లేదు. ప్రక్రియ విన్న తర్వాత మీరే అనుకుంటారు చాలా సులువిది అని చెప్పి. ఇప్పుడు ఇంకా విషయానికి వచ్చేద్దాం. ప్రతిరోజు కూడా మీరు చక్కగా స్నానం అనేటువంటిది ఆచరిస్తారు. స్నానం పూర్తి చేసేసుకున్న దాని తర్వాత మీ యొక్క పూజా మందిరంలో ఒక గణపతి ఫోటోనో పటమో విగ్రహమో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అయితే ఆ యొక్క పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసి ఒక అగరబత్తి వెలిగించి ఆ యొక్క గణపతి స్వామి వారిని ఉద్దేశించి ఒక బెల్లం ముక్కో లేకపోతే పంచదార బెల్లలో ఏదైనా కూడా జీడిపప్పులో లేకపోతే తీపి పదార్థాలు ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టి ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకుని దాని మీద కూర్చుని ఈ యొక్క జపం చెయ్యండి. ఎన్నిసార్లు చెయ్యాలి? 21 సార్లు చేయొచ్చు, లేదా 54 సార్లు చేయొచ్చు, లేదా 108 సార్లు చేయొచ్చు. ఈ మూడిట్లో ఏ ఒక్క సంఖ్యను మీరు ఎంచుకున్నా కూడా చేసుకోవచ్చు. అలా ప్రతిరోజు కూడా చక్కగా చేసుకోండి. మరి దానికి ఆ యొక్క మంత్రం ఏమిటి అని అంటే ఓం లంబోదరాయ నమః అంతే ఆ యొక్క మంత్రము. కానీ అద్భుతమైనటువంటి విధంగా ఇది పనిచేస్తుంది. దేనికి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క మంత్రము అని అంటే కనుక చక్కగా మీకు వాక్శుద్ధి అనేటువంటిది వస్తుంది. మీరు ఏమి తలిస్తే అది నోట్లో మీ ఏ మాట అయితే మీరు పలుకుతారో అది తప్పకుండా జరుగుతుంది. సిక్స్త్ సెన్స్ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క మంత్ర జపం చేసేటువంటి వాళ్ళకి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకునేటువంటి వాళ్ళు, అలాగే అబ్రాడ్ లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్ర సాధనని చెయ్యొచ్చు. ఇప్పుడు ఇంకొక ప్రక్రియ ఏమిటి అని అంటే ఇది కూడా ప్రతిరోజు ఈ విధంగానే స్నానం ఆచరించిన తర్వాత గణపతి స్వామి వారి దగ్గర దీపారాధన చేసి ఏదో ఒక నైవేద్యం పెట్టి ఒక అగరబత్తి పుల్ల వెలిగించి కళ్ళు మూసుకొని ఏదన్నా కూడా కిందన వేసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకొని చక్కగా కూర్చొని అనంత విశ్వము అంతయు కూడా ఆ యొక్క గణపతియే స్వామి వారే నిండి ఉన్నారు అనబడేటువంటి భావన కలిగి ఉండి కళ్ళు మూసుకొని ఆ గణపతి స్వామి వారిని తలుచుకుని ఆ యొక్క మంత్ర జపం చెయ్యండి. మరి ఆ యొక్క మంత్రం ఏమిటి? ఓం గం గణపతయే నమః అంతే ఆ యొక్క మంత్రం. ఈ యొక్క మంత్ర సాధనని చేయటం వలన ఏం జరుగుతుంది? అసాధ్యమైనటువంటివి కూడా సాధ్యం అవుతాయి అన్నమాట. ప్రతిరోజు కూడా 108
8 సార్లు చేయాలి ఈ యొక్క మంత్ర జపాన్ని. జరగకుండా ఉండిపోయినటువంటివి, అప్పటి నుంచో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా జరగకుండా ఉంటున్నటువంటివి, అటువంటి కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగి తప్పకుండా దీని యొక్క శుభ ఫలితం మీకు వస్తుందన్నమాట. ఈ యొక్క మంత్ర సాధన వలన ఎట్టి పరిస్థితుల్లోని కూడా తక్కువ అంచనా వేయకండి. అద్భుతమైనటువంటి ప్రయోజనం మీకు దీని వలన ఉంటుందన్నమాట. గణపతి బప్ప మోర్యా అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకుంటుంటాం. మోర్యా గోస్వామి ఒక మహాభక్తుడు. మరి ఏ మంత్ర సాధన చేసేటువంటి వాడు? ఓం గం గణపతియే నమః అనబడేటువంటి మంత్ర సాధననే చేసేటువంటి వాడు. అద్భుతమైనటువంటి మహిమలన్నీ కూడా స్వయంగా అనుభవించాడనమాట. అలాగే ఈ యొక్క మంత్ర సాధనని చేసినటువంటి వాళ్ళు స్వయంగా గణపతి స్వామి వారి యొక్క మహిమలని కల్లారా చూస్తారు, అనుభవిస్తారు, తరిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.